హలో హాయ్ వెల్కమ్ టు మంజునాగా వ్లాగ్స్. హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీకు తమిళ చూడగానే అర్థమై ఉంటుంది కదా. ఈరోజు అయితే మేమైతే హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాము. అంటే కొంతమంది అడిగారు అనమాట హోమ్ టూర్ చేయండి అని. అందుకని ఇంక ఈరోజు అయితే నేను ఈ వ్లాగ్ అయితే ఫుల్ అయితే ఇంకా అంతా హోమ్ టూరే ఉంటుంది. శశి అయితే ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చిందండి. కర్డ్ రైస్ అది తినేసింది. ఇంకా నా పక్కన కూర్చుంది అనమాట. మమ్మీ ఏం మాట్లాడితే విందాము అని చెప్పి కూర్చున్నాను. దానికి ఛాన్స్ ఇస్తే అది కూడా మాట్లాడుతుంది కదా. శశి ఏం మాట్లాడతావు? ఏదన్నా నా రూమ్ గురించి. నీ రూమ్ గురించి నువ్వే చెప్తావా? ఏది నీ రూము? ఇదంతా నా రూమే. ఇదంతా నీ రూమేనా? స్టిక్కర్స్ ఉన్నాయి, బ్యాగ్లు ఉన్నాయి, బుక్లు ఉన్నాయి, ఇంకేం చాలా ఉన్నాయి. కలర్స్ ఉన్నాయి, కలర్ షీట్స్ ఉన్నాయి, స్కూల్ ఇచ్చే డైరీస్ ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, నోట్ బుక్స్ ఉన్నాయి, టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. ఏం చేస్తావు నువ్వు? నీ రూమ్లో నువ్వు ఏం చేస్తుంటావు? నీ రూమ్లో నువ్వేం చేస్తావు? I do my homework. I make my craft. I do for something for my mom, a card or something. కార్డ్ అది ఎప్పుడు చేస్తావు? ఎందుకు చేస్తావు కార్డ్ అదిని? కార్డు కొన్నే చేశాను. అది ఎప్పుడెప్పుడు చేస్తావు? ఎప్పుడెప్పుడు ఇస్తావు మమ్మీకి గిఫ్ట్స్, కార్డ్స్ అయ్యి? అవన్నీ మదర్స్ డేకి, ఇంకా అదే దివాళీ టైంలో. ఓకే, ఇంకా ఇస్తుంటావు. సరే, ఇంకేం చేస్తావు నువ్వు నీ రూమ్లో? నేను ఇంకా క్రాఫ్ట్స్ చేస్తా, డ్రాయింగ్స్ చేస్తా. అది నా హాబీ. మై హాబీ ఇస్ మై డ్రాయింగ్ అండ్ పెయింటింగ్. ఓకే. Sometimes I do my homeworks and study any book, textbook. సమ్ టైమ్స్ చదువుతావా? రోజు హోంవర్క్ ఇస్తారు కదా, రోజు చేస్తావు కదా హోంవర్క్. మరి సమ్ టైమ్స్ అంటున్నావు ఏంటి? సమ్ టైమ్స్ రీడ్ చేస్తాను కదా లెసన్, తెలుగు. అంతేనా? ఇంకంతే చేస్తావు నువ్వు నీ రూమ్లో? ఇంకా స్కూల్లో నేను చదువుతాను, డిక్టేషన్ పెడతా అంటారు. స్కూల్లో కాదు, నువ్వు నీ రూమ్లో ఏం చేస్తావు? నీ రూమ్ నువ్వు ఎలా నీట్గా ఉంచుకుంటావా? నీ బుక్స్ అవి నువ్వు సర్దుకుంటావా? మరి అది చెప్పు. మరి అవును, నీట్గా చదువుకుంటాను. ఎప్పుడెప్పుడు సర్దుకుంటావు? ఎవ్రీ వీక్ సర్దుకుంటావా, లేకపోతే అమ్మ సర్దుకోమన్నప్పుడే సర్దుకుంటావా? నేను ఒక్కసారి చదువుకుంటా, ఒకసారి అమ్మ అంటే నేను చదువుకుంటా. అమ్మ చెప్పినప్పుడు సర్దుకుంటావా? అవును, ఒకసారి నేను నా అంతతోనే చదువుకుంటా. సరే, అయితే మరి వాళ్ళకి బాయ్ చెప్పు. బాయ్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ అండ్ సబ్స్క్రైబ్. లవ్ యూ టు ఆల్. ఇంకా ఫస్ట్ ఎంట్రన్స్ రాగానే ఇదండి హాల్. అయితే మా హాల్ అయితే ఇల్లు అయితే చిన్నదేనండి, డబుల్ బెడ్రూమ్ అనమాట. ఇంక ఇలా రాగానే సోఫా సెట్ అది ఉంటుంది, ఇక్కడ దివాన్ అయితే ఉంటుంది. ఇదైతే దియాకి ఇష్టమైన బీన్ బ్యాగ్ అనమాట. ఎప్పుడు అది టీవీ చూడాలన్నా సరే ఇంకా దీని మీద పడుకొని మరీ చూస్తూ ఉంటుంది అనమాట. ఎక్కువగా యూజ్ చేసేది మా ఇంట్లో బీన్ బ్యాగ్ ఎవరంటే దియానే ఎక్కువ యూజ్ చేస్తుంది అనమాట. బీన్ బ్యాగ్ మా ఇంట్లో అందరికన్నా దియాకి బాగా ఇష్టం బీన్ బ్యాగ్ అంటే. ఇంక ఇలా ఉంటుంది అనమాట మా టీవీ. చిన్న టీవీ అనండి, ఎప్పుడో కొన్నది, మా మ్యారేజ్ కొత్తలో కొనుక్కున్న టీవీ అనమాట. ఇది మేము బెంగళూరులో ఉండేవాళ్ళం అని తెలుసు కదా. ఇంకా హాల్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇది చిన్న టీవీ అనండి, మాదేం ఊరికే పెద్ద టీవీ ఏం కాదు. ఇది మేమైతే ఫస్ట్ అయితే మేము బెంగళూరులో ఉండేవాళ్ళం కదా, అప్పుడు పెళ్ళైన కొత్తలో కొనుక్కున్న టీవీ అని అనమాట. నేనేంటంటే అన్నీ నా ఓన్ హౌస్ అంటే సొంత ఇల్లు ఎప్పుడు కొనుక్కున్నామో అప్పుడే అన్నీ ఇంకా కొత్తగా కొనుక్కోవచ్చు అన్న దీంతోనైతే మేము ఇంకైతే ఈ టీవీనే కంటిన్యూ చేస్తున్నాం అనమాట. ఇదైతే నాకు చాలా ఇష్టమైన ఫోటో అండి. మా పెళ్ళైన కొత్తలో అయితే తీయించుకున్నాం అనమాట ఈ ఫ్రేము. అప్పుడు నాకు 6th మంత్ అనమాట. శశి ఫస్ట్ బేబీ ప్రెగ్నెంట్ అనమాట. అందుకని అది గుర్తుగా ఉంటుందని చెప్పి తీయించుకున్నాం అనమాట. ఇది బెంగళూరులోనే చేయించుకున్నామండి, చాలా బాగా చేశారు. ఇంకా వాల్కి అయితే ఇలా కొన్ని అయితే పెట్టుకున్నాం అనమాట. సాయిబాబాది, వెంకటరామది, ఇవన్నీ కూడాను మా పెళ్ళి టైంలో మాకు వచ్చిన గిఫ్ట్స్ అని అనమాట. ఇది మాత్రం కృష్ణుడిది మాత్రం మా హస్బెండ్ అమెజాన్లో తీసుకున్నారు. ఇది కూడా నాకు చాలా ఇష్టం అనమాట.
ఇంకా మా ఇంట్లో పెద్ద ఐటమ్ అంటే ఇదేనండి, ఫ్రిడ్జ్. పెళ్ళైన కొత్తలో మేము తీసుకున్నాం కానీ ఫ్రిడ్జ్ అది చాలా చిన్నది అనమాట. అంటే మా మమ్మీ వాళ్ళు అప్పుడు పెట్టారనమాట ఫ్రిడ్జ్. అది చాలా చిన్నది, అది సరిపోవట్లేదు. అది ప్లస్ ఏమైందంటే పాడైపోయింది కూడా అనమాట. ఇంక సరే ఇంకా వన్ టైమే కదా తీసుకునేది అని చెప్పి ఇంకా పెద్దదే తీసేసుకున్నాం అన్నమాట ఫ్రిడ్జ్ అయితే. ఎందుకంటే మా అత్తయ్య పికిల్స్ అవన్నీ పంపిస్తారు కదా, అవన్నీ నేను ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటాను అనమాట. అందుకని నేను ఇంకా సరే పెద్దది ఉంటేనే మంచిదన్న దీంతో పెద్దదే తీసుకున్నాను అనమాట ఫ్రిడ్జ్ అయితే. ఇంక ఇది డైనింగ్ అనమాట, డైనింగ్ స్పేస్ అనమాట ఇది. కానీ ఇక్కడ మేము ఎప్పుడూ కూర్చొని తినమండి, ఎప్పుడు హాల్లోనే టీవీ చూస్తూ ఎక్కువగా తింటాము. లేదంటే ఇంకా పిల్లలు అప్పుడప్పుడు ఇక్కడ కూర్చొని తింటారనమాట. ఇంక ఇటువైపుకి వస్తే ఇది కిచెన్ అనమాట. ఆ పక్కనే వీళ్ళు ఏంటంటే పూజా గది ఇవ్వలేదన్నమాట. పూజా గది ఇవ్వకపోతే నేను ఇలా సెట్ చేసుకున్నాను, కిందని ఇలాగా అంతా పెట్టి స్టాండ్, చిన్న స్టాండ్ అది పెట్టి ఇలా ఫొటోస్ అవి పెట్టుకొని నేను ఇలా సెట్ చేసుకున్నాను. ఇంక ఇటువైపు వస్తే ఇదంతా మా కిచెన్ అండి. నేనేమీ చేయించుకోలేదండి, అన్నీ ఇక్కడ ఇలా ఆల్రెడీ ఇచ్చేశారు. కబోర్డ్స్ అవి ఆల్రెడీ ఉన్నాయన్నమాట. నేనేమి ఇప్పుడేమి సర్దలేదు కూడాను, ఎలా ఉన్నది అలాగే తీస్తున్నాను. అన్నీ కబోర్డ్స్లోనే ఎక్కువగా ఉంటాయి కాబట్టి పెద్దగా ఏమీ, పిల్లలు కూడా స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి ఏమంత ఇదిగా చేయరు అనమాట. ఇంట్లో ఉంటే మాత్రం బాగా రచ్చరచ్చ చేస్తారు. ఇంకా హాల్ అంతా బొమ్మలతో నిండిపోతాయి అనమాట. ఈ బాక్స్లో ఉన్నవన్నీ బొమ్మలేనమాట. ఇంక దియా అయితే మొత్తం బొమ్మలన్నీ తీసి ఇక్కడ వేసుకొని కూర్చొని ఆడుకుంటారు. ఇంక ఇలా హాల్కి అటువైపు వెళ్తే ఇది శశి రూమ్ అనమాట. ఇవ్వండి శశి రూమ్. ఇక్కడే మిర్రర్ అది ఉంటుంది. ఇంకా మేము ఇక్కడే రెడీ అవుతామండి. శశి ఏం చేస్తున్నావు? ఓకే టు. ఇంకా దియాకైతే ఇంకా చిన్నది కదా, ఇంక ఇలా నెంబర్స్, ఆల్ఫాబెట్స్ అవన్నీ వాళ్ళ డాడీ అంటించారండి ఇవన్నీని. ఇంకా చూస్తే అలా పిల్లలకి ఎప్పుడు గుర్తుంటుంది కదా అన్న దీంతో వాళ్ళ డాడీ అయితే మేము ఒకసారి వైజాగ్ వెళ్ళినప్పుడు ఇవన్నీ ఇలాగా అంటించారనమాట. ఇంకా నెంబర్స్, ఆల్ఫాబెట్స్, ఇలా కలర్స్, ఇంకా మంత్స్, ఇంకా వీక్ ఎన్ని డేస్ ఉంటాయి అవన్నీ కూడా ఇలా అంటించారనమాట. పిల్లల రూమ్ కదా, ఇలా కలర్ఫుల్గా ఉంటుంది అన్న దీంతో, ప్లస్ వాళ్ళు ఎప్పుడు చూస్తూ ఉంటే వాళ్ళకి బాగా గుర్తుంటుంది కదా అన్న దీంతో అంటించారనమాట. ఇంక ఇవన్నీ కబర్డ్స్ అండి. ఇంక ఈ 4 ఫ్లవర్స్ చూసైతే దియా అయితే ఎప్పుడూ ఒకటి చెప్తూ ఉంటుంది అనమాట. ఆ పెద్ద ఫ్లవర్ ఏమో నాన్న అంట, ఇంకొంచెం చిన్నగా ఉంది కదా అదేమో అమ్మ అంట, కొంచెం అటువైపు ఉంది కదా అదేమో శశి అంట, ఈ చిన్నగా ఉన్నదేమో దియా అంట. ఈ 4 చూసి అలా పేర్లు పెట్టిందనమాట. ఒక వాష్రూమ్ అండి. ఇంక ఇది నాకు ఇంపార్టెంట్ కదా, అందరికీ తెలిసిందే. ఇది ఇలా కార్నర్కి అయితే నేను పెట్టుకుంటాను అనమాట, సెట్ చేసుకుంటాను. కావాలనుకున్నప్పుడు తీసి యూజ్ చేస్తుంటాను. ఇంకా శశి కూడా ఇక్కడే పడుకుంటుందండి, తన రూమ్లో తనైతే పడుకోవడం అలవాటు చేయాలని మేమైతే ఇప్పటి నుంచి అలవాటు చేస్తున్నాము. ఇటువైపు వస్తే ఇంకా బాల్కనీ అనమాట. మీకు ఈ బాల్కనీ నా వీడియోస్ అందరూ చూస్తే కనుక మీకు తెలుస్తుంది. ఇటువైపు అయితే నేను వ్యూ మీకు చాలాసార్లు అయితే చూపించాను. నేను బాల్కనీలో ఏమీ పెద్దగా నేను పెట్టినండి, ఓన్లీ వాషింగ్ మిషన్ ఒకటే ఉంటుంది మా బాల్కనీలోని. మాదైతే రెంట్ హౌసేనండి. ఆల్మోస్ట్ నేను ఏంటంటే నీట్గా ఉంచడానికే చూస్తాను. ఇంకా పిల్లలు ఉంటే ఇంకా కొంచెం రచ్చరచ్చ చేస్తారు, కానీ నేనైతే నీట్గానే ఉంచుతాను అనమాట. ఇవైతే స్టాండ్స్ అండి, ఇవి నేను అమెజాన్లో తీసుకున్నాను, చాలా బాగా యూజ్ అవుతాయి. తీసుకొని కూడా చాలా రోజులైంది. మనం ఏంటంటే అన్నీ ఇంకా మనకి ఏమన్నా డ్రెస్సింగ్ టేబుల్ అది లేనప్పుడు అయితే ఇవైతే చాలా బాగా యూజ్ అవుతాయండి. ఎవరికైనా యూజ్ అవుతాయి అన్న దీంతో నేనైతే చూపిస్తున్నాను. 3 ఇచ్చాడనమాట. ఇటువైపు ఒకటి, అక్కడ 2 పెట్టుకున్నాను. డ్రెస్సింగ్ టేబుల్ లేని వాళ్ళు అయితే ఇవి తీసుకుంటే కనుక బాగా యూజ్ అవుతుంది అనమాట. మనం అన్నీ కూడా ఇక్కడే అరేంజ్ చేసేసుకోవచ్చు. చూడండి, అంటే మాకు ఇక్కడ నేను ఓన్లీ మిర్రరే తీసుకున్నాను అనమాట. ఇక్కడ పెద్దగా స్టాండ్ ఏమీ లేదు, చిన్నది ఇచ్చారు అంతే. ఇంకా నాకు ఇక్కడ సరిపోవట్లేదని చాలా రోజులు అయిందండి, ఇది 2 years బ్యాక్ నేనైతే తీసుకున్నాను అమెజాన్లోని. నాకు కాస్ట్ కూడా గుర్తులేదు. ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అన్న దీంతో అయితే నేనైతే చూపిస్తున్నాను. ఇంకా మనం ఇలా హ్యాంగ్ చేసుకున్నావు కానీ ఇలా క్లిప్పులు కానీ ఏదైనా సరే పెట్టుకోవచ్చు. అన్నీ అంటే ఆర్గనైజింగ్గా ఉంటుంది కదా, అందుకని నేను తీసుకున్నాను అనమాట. అన్నీ ఇంకా నాకు కూడా ఇక్కడ పెట్టుకోవడానికి సరిపోదు కదా, అందుకని నేను ఇలా తీసుకున్నాను అనమాట. నాకైతే బాగా యూజ్ అవుతుంది, ఎవరికైనా నచ్చితే కనుక తీసుకోవచ్చు.
ఇదైతే ఇంకో బెడ్రూమ్ అండి. ఇక్కడే మా హస్బెండ్ ఎక్కువ వర్క్ చేసుకుంటారు, ఇక్కడే కూర్చొని. ఇక్కడ కొటేషన్స్ కూడా చూడండి ఎలాంటివి అంటించుకున్నారు మా హస్బెండ్. సక్సెస్ ఈజ్ అ జర్నీ నాట్ ఏ డెస్టినేషన్ అని. ఇంక ఈ రూమ్లో అయితే పెద్దగా ఏమి ఉండవండి. కబర్స్లో ఇంకా తన డ్రెస్సెస్ ఇంకా నా సారీస్ అయితే ఉంటాయి అంతే. ఇంకా పెద్దగా ఇక్కడ ఏమి ఉండవు. ఇంకా తన వర్క్కి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ ఉంచుకుంటాను అనమాట ఎక్కువగానే. అయితే చాలా ప్లాన్స్ అయితే ఉన్నాయి, చూడాలి ఎప్పటికవుతుందో అది. ఇంక ఇంతేనండి వీడియో. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.